సార్. హలో. సార్ 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 చెప్పండి. సార్ కమల్ సార్ సార్ నా పేరు చెప్పండి. వచ్చేసి సార్ నా పేరు వచ్చేసి కమల్ రాజు. మాది ప్రకాశం జిల్లా కుర్చేడు సార్. మా ఎస్ సార్ అప్లైనర్ చెప్పండి సార్. వచ్చేసి వినుకొండ సునీత గారు, రాఘవయ్య గారు ఒంగోలు, సుధాకర్ సార్ వినుకొండ. ఒక ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు రామిరెడ్డి అని ఒక అతను ఉన్నాడు సార్. అతను వెళ్ళి ఒక మన క్యూర్సెల్ ప్యాకెట్ ఇచ్చిరామని నన్ను పంపించారు. నేను ప్యాకెట్ ఇచ్చొద్దామని అక్కడికి వెళ్ళాను సార్. వెళ్తే అతను ఒక జీవోత్సవం లాగా ఒక మంచం మీద పండుకుని ఉన్నాడు సార్. ఉంటే నేను వెళ్ళాను. టీవీ బాగా దగ్గరగా పెద్దగా సౌండ్ వస్తుంది. ఇతను నోటితో రిమోట్ అందుకుని ఆ రిమోట్ ని నొక్కుతున్నాడు సార్ ఆపాలని. చేతులు రెండు పని చేయట్లేదు, కాళ్ళు రెండు పని చేయట్లేదు. నేను వెళ్ళి చూశాను. చూసి నా చేత్తో ఆ రిమోట్ తీసుకుని నేను ఆ వాల్యూమ్ అనేది తగ్గించాను. ఏంటి మరి నీ పరిస్థితి, ఎందుకు ఇలా ఉన్నారు, మీకు ప్యాకెట్ ఇవ్వమని ఇలా పలానా సార్ పంపించాడు అని చెప్పాను. మేడం పంపించిందని చెప్తే, సార్ అతనికి మాట కూడా స్పష్టంగా రావట్లేదు. అలా మంచంలో ఎవ్వరు లేరు, సైలెంట్ గా ఉంది ఇల్లంతా. నత్తిగా మాట్లాడుతూ చెప్పాడు, డాక్టర్ గారు నన్ను ఎందుకు పనికిరాడే ఇతను, తీసుకెళ్ళిపోండి ఇంటికి అని మా బ్రదర్స్ కి మా అమ్మకి చెప్పాడు. చెప్తే నన్ను తీసుకొచ్చేసారు, ఈ మంచంలో పండబెట్టారు. వాళ్ళు వచ్చి ఇద్దరు మనుషులు అతన్ని స్వయంగా లేపి, స్వయంగా లెగవలేడు, వాళ్ళిద్దరు సపోర్ట్ ఇచ్చి లేపి కుర్చీలో కూర్చోబెట్టి ఇద్దరు అటు ఇటు పట్టుకుంటే మూడో మనిషి అతనికి అన్నం తినిపించాలి సార్, లేకపోతే అతను తినలేడు. అలాంటి పరిస్థితులు అతనయ్యి. అట్లా ఉండేసరికి వాళ్ళు అనేకమైన హాస్పిటల్స్ తిప్పి 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 ఒక 5-6 లక్షలు ఖర్చు పెట్టి ఇట్లా ఇసుగు చెంది ఇట్లా ఉండే సమయంలో మన మేడం గారు సునీత గారు కలవటము, ఈ క్యూర్సాల్ గురించి చెబితే సరే తీసుకురండి అనటం జరిగింది. అప్పుడు నేను వెళ్ళి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అతను మన క్యూర్సాల్ని వాడాడు సార్. వాడిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత అతను ఒక మనిషి సపోర్ట్ తోటే ఈ చెయ్యి అనేది లెగవని చెయ్యి, హ్యాండ్ అనేది ఇట్లా లేచి గ్రిల్ పట్టుకుని స్వయంగా కూర్చుంటున్నాడు సార్. అతను స్వయంగా కూర్చుంటున్నాడు. వాళ్ళ అమ్మ అయితే కన్నీళ్లు భూమిని తాకినాయి సార్. నా కొడుకు లేచి కూర్చుంటున్నాడు బాబు ఈ ప్రొడక్ట్ వల్ల అని ఆ ఊరంతా ఊరంతా చెప్పింది. ఇది ఒక అమృతం లాంటిది సార్. అమృతం ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు. మాకు ఈ ప్యాకెట్ రూపంలో వచ్చి నా కొడుకుని కూర్చోబెట్టింది. మేము తిరగని హాస్పిటల్ లేదు, తిరగని చోటు లేదు, అన్ని ఖర్చు పెట్టాము సార్. వాళ్ళ అన్నదమ్ములు కూడా తిరిగి తిరిగి ఇసుగు చెంది ఇక సరేలే అమ్మ మంచంలో ఉంచండి అనే సమయంలో ఈ ప్యాకెట్ వస్తే అతను స్వయంగా కూర్చుని ఆ నత్తిగా మాట్లాడే మాటలు కూడా పోయి ఇప్పుడు హ్యాపీగా మాట్లాడుతున్నారు సార్ ఫోన్లో. అతను కూడా స్వయంగా టెస్ట్ మనీ చెప్పాలని ఉన్నాడు. మీరు అవకాశం ఇస్తే నెక్స్ట్ వారం ఆ టెస్ట్ మనీ అతని నోటి ద్వారానే, అతని స్వరంతోనే మీకు వినిపిస్తాను. అతను ఇప్పుడు ఒక మనిషి సపోర్ట్ తోనే అన్నం తింటున్నాడు సార్. నేను నడుస్తాను అని అతనే చెప్తున్నాడు. ఇలాంటి అద్భుతం మా నా కళ్ళ ముందే జరిగింది సార్, ఎక్కడో కాదు. అందువల్ల ఈ క్యూర్ సెల్ అనేది ఒక అమృతం లాంటిది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ అండి, ఎస్ అండి, ఇది అమృతమేనండి. ఎందుకంటే ఇది మనం ఒక్కరో ఇద్దరు చెప్తున్నది కాదు, ప్రతి ఒక్కరి నోట కూడా ఇది అమృతం, లేకపోతే అమృత సంజీవని. దీనికి మొదట్లో వచ్చిన పేరు ఇదేనండి. అది స్టాండర్డ్ గా అట్లా ఆగిపోయింది. ఆ నెక్స్ట్ వీక్ ఆయన తీసుకుని రండి. లేదు మీకు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడే చెప్పించాల్సిన అవసరం లేదండి. అందరికి కూడా చెప్తున్నానండి. కొంతమంది హ్యాండ్ రైస్ చేసి ఒకవేళ ఛాన్స్ రాని వాళ్ళకి కూడా మీరు ఏంటంటే మీరు చెప్పవలసిన రిజల్ట్ ఏదైతే ఉందో మీరు చక్కగా ఒక వీడియో చేసి పంపించండి సార్. అది ఇంకా మొత్తం దేశం మొత్తం అందరికీ ఉపయోగపడుతుంది. ఓకే చిన్న సార్, ఓకే వీడియో సార్. అంటే మంచి ఒక వన్ మంచి మినిట్ వీడియో కూడా. కానీ ఆ, ఒక సార్ 1 minute to 2 minutes లోపల ఉండాలి ఆ వీడియో కూడా. అంటే ఇది ఓకే వరకు సార్, ఓకే సార్. సంవత్సరాల నుంచి మీరు అలా ఇబ్బంది పడుతున్నారు ఆ రుగ్మతతో. మీరు ఎంత కాలం లోపల మన క్యూర్ సెల్ యూజ్ చేసి తగ్గిపోయిందన్న వీడియోని మీరు కానీ చక్కగా చేసి ఆ సందేశాన్ని ఇవ్వగలిగితే ఇక్కడ చెప్పడం కన్నా అది చాలా మందికి ఉపయోగపడుతుందండి. ఓకే సార్, తప్పకుండా సార్. అతను అసలు మిరాకిల్ సార్, అద్భుతం ఈ ప్రొడక్ట్. ఎక్కడా ఎస్, చూడలేదు సార్. మీరు నేను అంత మంచి మార్కెటింగ్ లో మిరాకిల్ చాలా అని సంవత్సరాల చెప్తున్నప్పుడు నుంచి మరి చేశాను. దాన్ని ఒక చిన్న వీడియో చేసి పంపిస్తే అందరికి ఉపయోగపడుతుంది. కంపల్సరీ సార్. ఈసారి నెక్స్ట్ వీక్ వీడియో చేసి మీకు పెడతాను సార్.